మేనేజ్మెంట్ కోటా ఫీజు అని, యూనివర్సిటీలో డొనేషన్లని, ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్లని, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి 4వ సంవత్సరం పూర్తి అయ్యేసరికి సుమారు 10 లక్షల రూపాయలు దగ్గరగా ఒక స్టూడెంట్కి అవుతుంది. అటువంటిది కంచి కామకోటి పీఠాధిపతులు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫీజులు వసూలు చేస్తూ, అట్లాగే హాస్టల్ ఫీజులు కూడా అతి తక్కువ ఫీజులు పెట్టి చాలా అత్యంత అద్భుతమైన విద్య అందిస్తున్నారు. కాబట్టి దాని గురించి మనకి సవివరంగా తెలియజేయడానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు విశాఖపట్నం వచ్చారు. కాబట్టి వారిని యూనివర్సిటీ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులకి మేము ముఖ్యంగా వినయ విధేయతలు, తర్వాత కట్టుబాట్లు, నడవడిక, అంటే ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎటువంటి లక్షణాలతో వాడు ఉంటాడో, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి మనం వేరే చోట్లకి ఎక్కడికన్నా వెళ్ళినట్లయితే వాడు మన కట్టుబాట్లను తప్పి, మన పిల్లలే మన కట్టుబాట్లను తప్పి వేరే రకంగా మారేటటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నటువంటి ప్రస్తుత కాలంలో అలాగ కాకూడదు. మన పిల్లలు మన భద్రంగానే ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా విశ్వవిద్యాలయంలో మేము వ్యక్తిగత శ్రద్ధతో వారందరికీ అంటే మన ఆచారాల గురించి, పండగల గురించి, మన ధర్మాల గురించి అన్నింటినీ వాటిలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇవన్నీ వాళ్ళకి నేర్పడం జరుగుతోంది. రేపు అంటే మేము పేపర్లలో ప్రకటనలు చేసినట్లయితే ఈ విషయాలని తెలియవు కనుక రేపు విశాఖపట్నంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పుర ప్రముఖులందరినీ వాళ్ళని ఆహ్వానించి వారికి మేము అక్కడ చేస్తున్నది ఏంటి, మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటి, తర్వాత పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి, ఏం కోర్సులు ఉన్నాయి, ఆ ఫీజులు ఎలా ఉన్నాయి, మా దగ్గర ప్లేస్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ వాళ్ళని ప్రత్యక్షంగా తెలిసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేమే రావటం జరిగింది. దానికోసం రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది శంకరమఠం డైమండ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి శంకరమఠంలో, కాంచి కామకోటి శంకరమఠంలో ఇది జరుగుతుంది.